కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ని అడుగడుగున అవమానించిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మాసబ్ ట్యాంక్ లోనే ఖాజా మెన్షన్ లో జరిగిన జయంతి ఉత్సవాల సెమినార్ లో రఘునందన్ పాల్గొన్నారు. అంబేద్కర్ ఎలక్షన్స్ లో నిలబడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా మరో వ్యక్తిని నిలబెట్టి ఓడగొట్టిందన్నారు. ఇప్పుడు అంబేద్కర్ అంటే గౌరవం ఉన్నట్లు నటిస్తున్నారని ప్రజలు అది తెలుసుకోవాలని రఘునందన్ కోరారు. चंद्रयान को और कुछ कर गुजरने का जज्बा भी देखता कैसे उन्हीं वैज्ञानिकों ने चंद्रयान 3 वहां भारतीय टीम ने एक फील्ड हॉस्पिटल సమ్మిట్ పేరిట భాగ్యనగరానికి ఇచ్చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది దురదృష్టకరం. పార్లమెంట్ లో ఆయన ఇష్టం ఉన్నంతసేపు మాట్లాడతాడు, స్పీకర్ అనుమతి ఇచ్చినంతసేపు మాట్లాడతాడు. మళ్ళా బయట దేశాలకు పోయినప్పుడు, బయట ప్రాంతాలకు పోయినప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ఏదో ముప్పు వాటిల్లింది అన్నట్టు పార్లమెంట్ లో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తురని తప్పుడు మాటలు మాట్లాడడం అనేది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి తగదు. నిజంగా మీ పార్టీ ఒక నీతికి, ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండేది ఉంటే మీరు పార్లమెంట్ లో మాట్లాడినో చెప్పారు రాహుల్ గాంధీ గారు. కూలగానే ఎందుకు అంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇస్తామన్నారు. మరి రాహుల్ గాంధీ గారు నిన్న మీరు తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి గారితో వేదిక పంచుకున్నప్పుడు నీ రాష్ట్రంలో కులగణన జరిగింది కదా, ఆ కులాలకి ఆయా సంఖ్య ప్రకారం మంత్రి పదవులు ఇయ్యమని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేకపోయిందంటే కాంగ్రెస్ నోటితో మాట్లాడుతుంది, నొసలుతో ఎక్కిరిస్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ పేద ప్రజలని వంచిస్తుంది. నిన్న భారత్ సమ్మిట్